ప్రజా పరిపాలన ప్రజావేదన మళ్ళీ క్యూ కడుతున్న జనాలు. నాడు నోట్ల రద్దుతో మోడీ, నేడు ప్రజాపాలనతో రేవంత్. జిరాక్స్ మీ సేవా కేంద్రాల చుట్టూ ప్రజలు. జనాలను గంటల తరబడి ఆన్లైన్లో నిల్చోబెడుతున్న వైనం. జిరాక్స్ సెంటర్లకు, మీ సేవా కేంద్రాలకు భారీగా ఆదాయం. అమాంతం రేట్లు పెంచడంతో ప్రజల జేబులకు చిల్లు. ఊర్లకు వెళ్లే వాళ్లతో కిటకిటలాడుతున్న బస్ స్టేషన్లు. రేవంత్ సర్కార్ పైన తీవ్ర అసహనం. ఓటేస్తే తిప్పలేంట్రా బాబు అంటూ తిట్ల దండకం. ఇది ఏం లేదు, మీరు ఒకసారి ఇదంతా మీకు సాయంత్రం వివరిస్తా. కేసీఆర్ కుటుంబ సమగ్ర సర్వే అని ఒకటి చేసింది, గుర్తుందా? ఆల్రెడీ దాంట్లో మనకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ ఇచ్చినాం. మళ్ళీ ఇది అంత ఎందుకు? ఇది ఒక ఫాల్తు ప్రజా పరిపాలన దరఖాస్తు అనేది ఒక ఫాల్తుది, ఇది అక్కర్రానిది. ఇది ఆల్రెడీ కేసీఆర్ సర్వం తీసుకున్నాడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఏమున్నదని ఇవాళ వాళ్ళకు? కాబట్టి ఇది ఒక డ్రామా. ప్రజల్ని మొత్తం మళ్ళీ క్యూలు కట్టించి సిలిండర్ కోసము, రైతు భరోసా కోసము, దానికోసము దీనికోసము అని నానా తిప్పలు పెట్టడానికి, ప్రజలందరినీ ముంచడానికి, ఇప్పుడు జిరాక్స్ సెంటర్లకు, మీ సేవ కేంద్రాలకు ఆదాయాన్ని సమకూర్చడానికి, వాళ్ళ ద్వారా వచ్చిన డబ్బుని మళ్ళీ ప్రభుత్వ ఖజానాలో వేసుకోవడానికి, ప్రజల జేబుల్లో ఉన్న రూపాయి పావులా మిగలకుండా దోసుక తినడానికి ఈ ఏషం కట్టిందిగా. ఇప్పుడు ఢిల్లీలో పోయి స్థిరపడ్డోడు ఉరికి రావాలి, రైతు భరోసా కావాలంటే అమెరికాలో ఉన్నోడు ఉరికి రావాలి. ఎక్కడెక్కడ రాష్ట్రాలలో వెయిళ్ళు. కేసీఆర్ కదా సమగ్ర సర్వే అనగానే విదేశాలకు వెళ్ళొచ్చిండు, ఏదో మారిపోతుంది అని ఉరికొచ్చిండు. ఏం లేదు, అసలు ఆ లెక్కే లేదు. దానికి దీనికి ఇప్పుడు ముడిపడి ఉన్నది, సాయంత్రం చెప్తా. దీనికి ముడిపడి ఉన్నది, అది సాయంత్రం చెప్తా. ఇక ఇది ప్రజాపాలన అనే కంటే ఇవాళ శుక్రవారం కదా, ప్రజా దర్బార్ ఉన్నది కదా. ఇవాళ ఒక్క మనిషి ఉంటొట్టు సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ ఒక్కడు లేడు. ఏదో జరుగుతుందని ఒక 10 రోజులు ఆగమాగం అయిపోయారు ప్రజలు. తీరా చూస్తే ఇది అట్టర్ ఫ్లాప్ రాయనది, ఇది జనానికి అక్కర్రా అనేది. అసలు అక్కడ ముఖ్యమంత్రి లేడు. ముఖ్యమంత్రి లేనప్పుడు మనం పోయి ఎవరికి చెప్పుకొని వస్తామా? గోడలకు చెప్పుకొని వస్తామా? అక్కడ ఉన్న కంచెలకు చెప్పుకొని వస్తామా? అక్కడున్న ఆఫీసర్ అన్ని కేంద్రాలల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అక్కడ కూర్చున్న ఆఫీసర్లే కనబడతాను. గదే ఆఫీసర్లకు అక్కడ పత్రాలు ఇవ్వాలి, ఇంకొకడైనా గదే పత్రాలు ఇవ్వాలి అని జనమే అత్తలేరు. అది ప్రజా దర్బార్ అట్టర్ ఫ్లాప్. అది ప్రజా పరిపాలన ఎవరిని నమ్మిద్దామని లెక్కలెత్తాను మీరు, ఈ డ్రామాలు అల్లుతాను మీరు. ఇది అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్. ఇది చూడు, అరచేతిలో తేనె పూసి ఆకాశాన్ని చూపిస్తారు వీళ్ళు. చూడు, ఆ కథ ఇవ్వబోతాను వీళ్ళు.